అమరావతి అసెంబ్లీ ప్రాంగణంలో చీఫ్ విప్ల కోసం నిర్మించిన భవనాన్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు గురువారం ఉదయం ప్రారంభించారు. ఈ భవనంలో చీఫ్ విప్ల కోసం 16 క్యాబిన్లు, అదేవిధంగా డైనింగ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. 16 క్యాబిన్లు, అదేవిధంగా డైనింగ్ మీడియా పాయింట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన ఈ భవనాన్ని మంత్రి డాక్టర్ నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సహకారంతో పూర్తి చేయగలిగామని తెలిపారు. సుమారు 5 కోట్ల రూపాయల అంచనాతో నిర్మాణం చేపట్టగా కేవలం 3,57,00,000 రూపాయల వ్యయంతో పూర్తి చేయడం జరిగిందని వివరించారు. ఈ భవన నిర్మాణం పూర్తి చేయడంలో సహకరించిన మంత్రివర్యులు నారాయణ, పయ్యావుల కేశవ్కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు డాక్టర్ పి నారాయణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్, శాసనసభ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్, సూర్యదేవర, విప్ ఆంజనేయులు, రెడ్డప్ప, మాధవి మరియు ఇతర శాసనసభ్యులు పాల్గొన్నారు. అదేవిధంగా మీడియా పాయింట్కు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మరి ఈరోజు ఇంతగా సెక్రటరీ గారు చెప్పినట్టు నిర్లక్ష్యానికి గురైనటువంటి భవనం ఈ భవనం. ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఆలోచించి మన నారాయణ గారు మినిస్టర్ గారు, కేశవ్ గారు మినిస్టర్ గారితో సంప్రదించారు. ఇది పూర్తి చేయాలనే ఉద్దేశంతో మనకి చీఫ్ విప్ కానీ వీళ్ళంతా ఉన్నారు, వారికి కూడా రూమ్స్ ఉండాలి కాబట్టి ఒక ప్లాన్ ప్రకారంగా నీట్గా చేయాలని ఆలోచనతో టేకప్ చేయడం జరిగింది. మరి ముందుగా ఈ కార్యక్రమం విజయం అయిందని కారణం ఫైనాన్స్ మినిస్టర్ గారు, మున్సిపల్ మినిస్టర్ గారు, వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దీనికి సుమారు 5 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అనుకున్నాం మేము. అయితే 3,57,00,000 రూపాయలతోటి పూర్తి చేయడం జరిగింది. పైన రూమ్స్ కానీ మీడియా పాయింట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దీనికి కూడా పక్కన క్యాంటీను ఇవన్నీ కూడా చేయడం కోసం చెప్పి పూర్తి చేయడం జరిగింది. అలాగే పైన 16 ఛాంబర్స్ పెట్టాం. ఇప్పుడే మీరు చూశారు. ఈ విషయంలో నిర్మాణం చేపట్టిన విషయంలో పూర్తిగా నారాయణ గారు అయితే నేను లేకపోయినా 2-3 సార్లు వచ్చి చూసాను. నేను ఊళ్ళో లేనప్పుడు కూడా అంత శ్రద్ధ తీసుకొని దీనికి నిర్మాణం చేసేటువంటి నారాయణ గారికి, సహకరించి నారాయణ గారికి, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గారికి కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మీడియా వారికి కూడా ఇక్కడ కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సిట్టింగ్కి మీకు నోట్స్ రాసుకోవడానికి కానీ కూర్చోవడానికి కానీ ఇన్ని ఏర్పాటు చేయాలని, ఇంకా చేయవలసిన ఫర్నిచర్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇమీడియట్గా అది కూడా చేసి మీకు కూడా ఇబ్బంది లేకుండా చేయడం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, మరి ఈరోజు మా అందరికీ కూడా ఆనందదాయక విషయం, వారికి పూర్తిగా సహకరించినటువంటి అలాగే టీఐడి స్టాఫ్ కానీ మున్సిపల్ స్టాఫ్ కానీ అందరూ రోజు వచ్చి పర్యవేక్షణ చేసి త్వరగా అయితే పూర్తి చేసినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా సెక్రటరీ గారు కూడా నిత్యం పర్యవేక్షణ చేసి కార్యక్రమాలను పూర్తి చేసినందుకు సహకరించినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటానండి. అలాగే పెద్దలతో ఉన్నారు కాబట్టి నారాయణ గారు మీరు కూడా మాట, ఫైనాన్స్ మినిస్టర్ గారు 3.5 కోట్లతో యాక్చువల్గా ఇది పూర్తి చేశారు. దీనికి యాక్చువల్గా స్పీకర్ గారు నాకు 2 సార్లు చెప్పారు. నేను ఇప్పుడు చూసి యాక్చువల్గా ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళతో చెప్పి కంప్లీట్ చేయించారు. పైన విప్స్ రూమ్స్ యాక్చువల్గా 16 ఛాంబర్స్ యాక్చువల్గా చేయడం జరిగింది. అదేవిధంగా ఒక డైనింగ్, తర్వాత వచ్చి మీడియా, ఈ 3 ఏర్పాటు చేశారు. ఈ విధంగా యాక్చువల్గా దీన్ని అంటే ముందుగా కానీ తెలుసుంటే ఇంకా ముందుగా చేస్తూ యాక్చువల్గా ఇది అనుకున్న కాంట్రాక్ట్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కాంట్రాక్ట్ ఇచ్చారో అతను యాక్చువల్గా కొంత నెగ్లెక్ట్ చేశాడు. అతనికి చెప్పి చేయించాం. కొద్దిగా కన్వీనియంట్ ఉండేటట్టుగా త్వరలో అసెంబ్లీ ఏదైతే మనం కొత్తది కడుతున్నామో దాన్ని యాక్చువల్గా కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు. దానికి యాక్చువల్గా స్పీకర్ గారు మరియు ఎమ్మెల్యేలు అందరూ కూడా చూడటం జరిగింది. మళ్ళీ ఒకసారి యాక్చువల్గా మరొకసారి అందరికీ చూపించమని
మినిస్టర్ గారు పేల కేసులు గారు శాసనసభ్యులు అడిగారు. త్వరలో అందరికి చూపించి ఏదైనా మార్పు చేరుకుంటే చేయండి. మాట్లాడే చిన్న విషయం, ఫైనాన్స్ మినిస్టర్ గారు చాలా రిక్వెస్ట్ అండి, మీకు చాలా ఇబ్బందులు, మీ ఆదేశాలు మీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి నాకు తెలుసు ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్లో. అయినా మా శాసనసభ వ్యవహారం వచ్చినప్పుడు కొంచెం లిబరల్గా ఉండండి సార్. శాసనసభ సౌకర్యాల కల్పన కోసం ఈరోజు ఈ భవంతిని ఓపెన్ చేసుకోవడం జరిగింది. దాంట్లో స్పీకర్ గారి చొరవ ప్రత్యేకంగా అభినందనీయం. నారాయణ గారు మరీ ముఖ్యంగా వెంటబడి చేయించడంలో నారాయణ గారు అన్నింటిలోనూ ఉంటారు, ఇందులో కూడా చేశారు. అయితే ఈ బిల్డింగ్ ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లుంటది అనే దానికి ఎగ్జాంపుల్. రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి, రూపాయి ఎక్కడ మిగిల్చాలి అనేటువంటిది ప్రభుత్వం ప్రతి రూపాయిని ఆలోచించి ఖర్చు పెడతామని మేము ఏదైతే చెప్తా ఉన్నామో అది కళ్ళ ముందు కనపడుతుంది. 5 కోట్లు అవుతుంది అనుకున్నటువంటి బిల్డింగ్ ని 3.5 కోట్లలోనే చేసినందుకు నారాయణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకు అంటే ఎక్కడా దుబారా ఖర్చు ఉండకూడదు అనేటువంటిదే నా లక్ష్యం. అది శాసన వ్యవస్థ కావచ్చు, ప్రజలకు అవసరమైనటువంటి రోడ్లు కావచ్చు, ప్రతి దగ్గర కూడా దుబారా లేకుండా చేయాలనేటువంటిది మా దగ్గర నుంచే, ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ప్రభుత్వం ఎక్కడైతే జమా ఖర్చులు ఇస్తామో శాసనసభకి, అక్కడి నుంచే ఖర్చు ఆదా అనేటువంటి దానికి మన కళ్ళ ముందు కనపడతా ఉంది అనేటువంటి తెలియజేసుకుంటూ, స్పీకర్ గారు ఇందాక ఆదేశాలు ఇచ్చారు. ఆయన ఇచ్చేటువంటి రూపాయే కాబట్టి ఇది ఖచ్చితంగా శాసనసభ వ్యవస్థకి అత్యధిక ప్రాధాన్యత ఉంటుంది అనేటువంటిది తెలియజేసుకుంటా. థ్యాంక్ యూ.